అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి వియత్నాం దేశంలోని హోచిమిన్ నగరంలో అయితే ఉన్నాను. ఈరోజు ఇక్కడ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. వాకింగ్ స్ట్రీట్ అని ఒకటి బాగా ఫేమస్. కాసేపట్లో అక్కడికి వెళ్ళబోతున్నాం. అదేంటో అండి, తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో మన తెలుగు వాళ్ళ ప్రేమ ఆదరణ ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లా. అన్నయ్య పేరు మనోహరు. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారండి. మంచి స్థాయిలో అయితే ఉన్నారు. చాలా సంతోషం అన్నయ్య మిమ్మల్ని కలవడం. ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ? ఇక్కడ పీపుల్ అంతా ఫ్రెండ్లీ ఉంటారు. అంతా నైట్ లైఫ్ కానీ అంతా బాగుంటుంది. మీకు చూడటానికి కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ టూరిస్ట్ ప్లేస్ ఇదంతా. ఇప్పుడు వెళ్ళి మీరు చూస్తారు కదా, ఎట్లాగూ మీకే తెలుస్తుంది నైట్ లైఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ. సో హోచిమిన్ సిటీ అనేది ఇది మీకు ఇండియాతో పోలిస్తే కనుక ఫినాన్షియల్ హబ్. లైక్ ముంబై ఎలా ఉంటుందో అట్లా హోచిమిన్ సిటీ అనేది. చూద్దాం భయ, రాబోయే రోజుల్లో ఎన్నో వీడియోలు చేద్దాం. అలాగే మన తెలుగు వారి పైన కూడా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆ వీడియోలో. ఎప్పుడు చేస్తానో తెలీదు, కానీ మన తెలుగు వాళ్ళందరూ రెడీగా ఉండండి. ఎంతమంది కుదిరితే అంతమంది. మేబీ మీరు కూడా హెల్ప్ చేయొచ్చు మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటనేది. షూర్. సరే, థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ ఫర్ దిస్. యా, నో ప్రాబ్లం. అబ్బా, అసలు ఎంత గందరగోళంగా ఉందో అండి. ఇంకా ఇదే బూబెన్ వాకింగ్ స్ట్రీట్. ఈ హోచిమిన్ సిటీలో నైట్ లైఫ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. చూశారు కదా, వాకింగ్ స్ట్రీట్ అంటే చాలామంది ఆ పటాయా థాయిలాండ్లోనే ఉందనుకుంటారు, కానీ ఇక్కడ హోచిమిన్ సిటీలో కూడా ఉందండి. చాలా ఫేమస్. ఇక్కడ చాలామంది విదేశీయులు, బ్యాక్ ప్యాకర్స్, లోకల్ యంగ్స్టర్స్ ఈ నైట్ లైఫ్ కోసం అయితే ఇక్కడికి వస్తారండి. పగలంతా ఇది సాధారణమైన రోడ్ అండి. నైట్ టైం అయితే దీని రంగు మొత్తం మారిపోయిద్దండి. 2 సైడ్ల బార్లు, పబ్బులు, మ్యూజికల్ ప్రోగ్రామ్స్, అసలు మామూలు హడావుడిగా ఉండదు. ఇంకా ముందరికి వెళ్తే స్ట్రీట్ పర్ఫార్మెన్స్ ప్రోగ్రాంలు కూడా ఉంటాయి. మొత్తం కూడా ఈ వీడియోలో చూసేద్దాము. మీకు ఎక్కడ కూడా మ్యూజిక్ అయితే వాడట్లేదు. మీరు ఇక్కడికి రాపోయినా ఆ వైబ్ని అయితే మీరు ఇక్కడ ఫీల్ అవ్వచ్చండి. అలాగే ఇక్కడ ఇండియన్ ఫుడ్ కూడా అసలు కరువు లేదండి. చాలా ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్లు ఇక్కడ. ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు ఫుడ్ ఐటమ్ మీరు కడుపు నిండా బయట ఎక్కడైనా తినేసి రండి. ఎందుకంటే ఇది టూరిస్ట్ ఏరియా కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది. బయట 10 రూపాయలకి దొరికే ఐటమ్స్ ఇక్కడ 30-40 రూపాయలకి అమ్ముతారండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బయట తినడం కుదరకపోయినా ఇట్లాంటివి చూసుకోండి. 7-Eleven ఉంది కదా, 7-Eleven, సర్కిల్ కే అని ఇక్కడ వియత్నాంలో ఉంటాయి ఇట్లాంటి టూరిస్ట్ ఏరియాలు. వాటిల్లోకి వెళ్తే మీకు తక్కువ రేటుకి దొరుకుతాయండి. అలాగే ఎవరైతే మద్యపానం ఎక్కువ తాగుతారో, ఇప్పుడు ఒక బార్లోకి వెళ్ళి తాగారనుకోండి, బయట 100 రూపాయలతో 300 ఉంటుందండి బార్లో. కాబట్టి ఈ 7-Eleven ఇట్లాంటి వాటిలో కొనుక్కొని తాగారంటే మీకు అదే 100 రూపాయలకి దొరికిద్ది అనమాట.
చాలా మంది వాళ్ళ బారుల్లోకి పబ్బుల్లోకి జనాలను అట్రాక్ట్ చేయడానికి అటు బయట అబ్బాయిలు చొక్కాలు ఇప్పుకొని, అమ్మాయిలు అయితే బికినీల మీద బ్రాల మీద డాన్సులు వేస్తున్నారు కదా, అవి కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ర్యాండమ్గా ఒక పబ్లోకి వెళ్ళి వైబ్ ఎలా ఉందో చూద్దాం. ఏముండదండి, వాళ్ళు అలా డ్యాన్స్లు వేస్తుంటే మనం తాగుతా అట్లా చూడడమే. నాకైతే ఇష్టం లేదు, మీకు చూపించడం కోసమే వచ్చాను. ఇక్కడ చాలామంది అమ్మాయిలండి మసాజ్ పార్లర్లు ఉంటాయి, రండి రండి అని చెప్పి చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతారనమాట. Okay. Maganda siya yung kapilin. Okay. Alright. మరి ఇక్కడ అటువంటి కార్యక్రమాలు ఉండవా అంటే అట్లాంటివి కూడా ఉన్నాయండి. నన్ను అడిగితే వద్దు అనే చెప్తాను, అంత మంచిదైతే కాదండి. ఇంకా వాళ్ళే వచ్చి ఇట్లా అడగడం ఇట్లా చేస్తూ ఉంటారనమాట. కొన్ని మసాజ్ పార్లర్లలో అయితే అటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయండి ఇక్కడ. కాబట్టి మీకు మంచి మసాజ్ కావాలంటే కొంచెం రూపాయి ఎక్కువైనా కానీ పెద్దదానికి వెళ్ళండి, అటువంటి కార్యక్రమాల నుంచి తప్పించుకోవచ్చు. ఇలా కొందరు బైక్ డ్రైవర్లు అయితే వచ్చి అమ్మాయిలు ఉన్నారు మసాజ్ చేస్తారు రండి అని చెప్పి పిలుస్తారండి. అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళతో పాటు బండి ఎక్కి వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఇక్కడ జరిగినాయి వియత్నాంలో. టూరిస్టులను అట్లా తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర అంటే చీకటి ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న పర్సు, డబ్బులు, మొబైల్ ఫోన్ అన్నీ లాక్కొని వదిలేస్తారనమాట కత్తితో ఇట్లాగా బెదిరించి. కాబట్టి అసలు వెళ్ళొద్దండి, ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. ఏమో కొంతమంది అమ్మాయిల దగ్గర కూడా తీసుకెళ్ళొచ్చు, బట్ నన్ను అడిగితే టూరిస్టు ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం, మంచిగా అక్కడ ప్రదేశాలు అవన్నీ కృష్ణారామ అని అవన్నీ చూసిరాక ఇవన్నీ మనకి ఎందుకండి. అలాగే లేడీ బాయ్స్ ఈ వియత్నాం దేశంలో కూడా ఉంటారండి, ఒక థాయిలాండే కాదు. లేడీ బాయ్ అంటే తెలుసు కదా, ఆడ మగ రెండు కలిపిన కలయిక. అమ్మాయిలా ఉంటారు
కానీ అబ్బాయికి ఉండే శరీర భాగాలు అయితే ఉంటాయి అన్నమాట. కానీ అమ్మాయి ఆకృతితో ఉంటారు. అది లేడీ బాయ్ అంటే. జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇంకా ఇప్పటి వరకు చూసాం కదండి, నైట్ లైఫ్ మొత్తం ఆ విధంగా అయితే ఉంది ఇక్కడ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, మరొక సరికొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. దోళ తీరిపోయింది, బాడీ మొత్తం అలిసిపోయింది, విశ్రాంతి కావాలి.